సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు మే 20న జరిగిన సమ్మెను జయప్రదం చేయండి మే 20న జరిగిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాడతాం భవన నిర్మాణ కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుల అవినీతిని అరికట్టాలి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుల అవినీతిని అరికట్టాలి సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి సంక్షేమ పథకాలు వెంటనే సక్రమంగా అమలు చేయాలి సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి జిందాబాద్ సిఐటియు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాడతాం మే 20న జరిగిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి మే 20న జరిగిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అక్రమాలు అరికట్టాలి సక్రమంగా నిధులన్నీ భవన నిర్మాణ కార్మికులకు అందే విధంగా చేయాలి అప్లై చేసిన లబ్ధిదారులకు వెంటనే నిధులు కేటాయించాలి జిందాబాద్ సిఐటియు మిత్రులారా మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మె జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకంగా తీసుకొని వచ్చి 8 గంటల పని విధానాన్ని తీసివేసి 12 గంటల పని విధానం చేయాలి 8 గంటల పని విధానానికి ఇచ్చే వేతనాన్ని 12 గంటలకు చేయాలి అని చెప్పేసి నిర్బంధంగా పని చేయించి కార్పొరేట్ అనుకూల విధానాలు చేస్తా ఉంది కార్మికులను అణగదొక్కే విధంగా పనిచేస్తున్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 6 కేంద్ర కార్మిక సంఘాలు మరియు అన్ని ప్రజా సంఘాలు రైతు సంఘాలు కలిపి మే 20న దేశవ్యాప్తంగా సమ్మెను నిర్వహిస్తా ఉన్నాయి ఈ సమ్మె మన అందరికీ అనుకూలంగా మన అందరం కూడా ఈ సమ్మెను జయప్రదం చేసి విజయవంతం చేస్తే కేంద్రాన్ని మెడలు వంచి కార్మిక వ్యతిరేక విధానాలని తిప్పికొట్టడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనం కార్డు అప్లై చేసినా తొందరగా ఇవ్వట్లేదు బెనిఫిట్ కోసం అప్లై చేస్తే చాలా రోజులు ఆఫీసుల మరి తిప్పుకుంటూ అవినీతి అక్రమాలు పడేటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని తెలియజేస్తా ఉన్నాం రెండోది ఏంటంటే మనం కార్డు బిఓసి కార్డు అప్లై చేస్తే కార్డు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు రెన్యువల్ అవుతుంది 5 సంవత్సరాలు దాటినాక 1 రోజు 2 రోజులు అయిపోతే ఆ కార్డును ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేస్తా ఉంది ఇంతకు ముందు మనం ఎప్పుడైనా కార్డును రెన్యువల్ చేసుకునే విధానం ఉండేది ఆ కార్డును రద్దు చేస్తుంది మళ్ళీ ఆ కార్డును రెన్యువల్ అయితే మళ్ళీ సంవత్సరం వరకు మనకు సంక్షేమ పథకాలు అందకుండా ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ఈ అక్రమాలన్నింటినీ కూడా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి అక్రమాలకు వ్యతిరేకంగా మనందరం కూడా మే 20వ తారీఖున ఇందిరా పార్క్ లో జరిగే ధర్నాను జయప్రదం చేసి మన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాలి కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మన సిఐటియు ఈ రహమత్ నగర్ ఎస్పీఆర్ఎల్స్ నుంచి పెద్ద ఎత్తున వెళ్లి జయప్రదం చేయాల్సిందిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాం జిందాబాద్ సిఐటియు మే 20న జరిగిన సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాడతాం